హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రామకృష్ణ టారోట్. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా డేస్ అవుతుంది మన వీడియోస్ రాక. ఇక అనుకుంటుండొచ్చు అక్క ఎటుమాయమైపోయింది, వీడియోస్ పెట్టట్లేదు, ఇక ఛానల్ ఉంచుతుందా తీసేస్తుందా. చాలామంది చెప్పిన ఏమని ఛానల్ తీయనని అయితే చెప్పిన. ఎప్పుడైనా సరే వీడియోలు అప్లోడ్ చేస్తాను, వీలున్నప్పుడు అప్లోడ్ చేస్తాను, లేదంటే డైలీ కంటెంట్ తీసుకున్నప్పుడు డైలీ కంటెంట్ అప్లోడ్ చేస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుందని చెప్పిన, ఎందుకంటే హెల్త్ బాగాలేదు అండ్ ఊరికి వెళ్ళాను. ఈ విషయాలు కొంతమందికి చాలామందికి తెలుసు, మన సబ్స్క్రైబర్స్కి. ఓకే హాయ్. నేను నా విషయాలే మాట్లాడడం కాదు, మీ విషయాలు కూడా మాట్లాడాలి కదా. చలో, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అందరూ? ఏం చేస్తున్నారు? టీ తాగిరా? టిఫిన్ చేసిర్రా? అన్నీ అంటే అయిపోయినాయా? తిన్నారా? కంప్లీటా? తినడం కంప్లీట్. నా బుద్ధిగా అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మన దగ్గర కొంచెం నెట్ స్లో అట్లా అట్లా నడుస్తుందన్నమాట. ఇంకా అది మీ దగ్గరికి ఏ టైంకి రీచ్ అవుతుందో తెలియక తిన్నారా అని కూడా అడిగేసిన. ఏమనుకోవద్దు. అందరు బాగుండాలి, అందరూ నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో ఉన్నది మీ సుమ. ఓకే, గట్లనే అక్క మరి ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ చేయలేదు అని ఎవరికైనా, ఇంక కొత్త వాళ్ళకి ఇంకెవరికైనా తెలుసుకొని వాళ్ళకి తెలుసుకోవాలని ఉంటే కనుక ఒకటే రీజన్. ఒకటి వచ్చేసి హెల్త్ బాగాలేదు. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ ఇదన్నమాట. చాలా డేస్ వరకు హెల్త్ బాగాలేదు. సెలన్స్ అండ్ ఎక్కినాయి. అండ్ అండ్ ఇక్కడ లేనొకటి, అదొకటి. అందువల్ల నేను వీడియోస్ చేయలేకపోయినా సరే, నో ప్రాబ్లం. ఈరోజైతే మీకోసం మేము ముందరికి రావాలని అనిపించింది. మరి ఎందుకు లేటు, వీడియో చేసేద్దాం. అక్కలు చెల్లు అందరికీ చెప్తున్నా, నేను చెప్పేది ఏదైనా సరే 30 or 50% రెజనెట్ అయింది. అది మీది అనుకోండి. కానీ అది మీరే అనుకొని చెప్పేసి ఇక అదే మీదని చెప్పేసి సంకలు గుద్దుకోకూర్రి, అదే మీదని చెప్పేసి డిసిషన్స్ తీసుకోకండి, అదే మీదని చెప్పేసి ఇక పరిగెత్తకూర్రి. అర్థమవుతుందా? అది మీది అని అంటే యూనివర్స్ కానీ, ఏంజల్స్ కానీ, డివైన్ కానీ, ఆ దేవుడు కానీ మీకు ఏమిస్తుందంటే, దీనివల్ల మీకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఇది మీది కాబట్టి మీరు అప్రోచ్ అయ్యి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీ పర్సనల్ రీడింగ్ తీసుకున్నప్పుడే కదా మీకు తెలుస్తుంది. నేను చెప్పేది జనరల్ రీడింగ్, అర్థమవుతుందా? నేను చెప్పేది జనరల్ రీడింగ్, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కావాలంటే ఎవరి రీడింగ్ వాళ్ళే తీసుకోవాలి. అన్నం కావాలంటే ఏం చేయాలి? అన్నం ఆకలి అయితే, మన కడుపులో అన్నం ఆకలి అవుతుంది, మనం ఏం చేయాలి? ఇంకోళ్ళు తింటే మనం అంటే అది వాళ్ళు చూస్తే తింటే మనకు కడుపు నిండుతుంది లేదు కదా. మన కంచంలో అన్నం పెట్టుకొని తింటే మన కడుపు నిండుతుంది కదా. ఇది కూడా అట్లే అన్నమాట. ఇది జనరల్ రీడింగ్. ఓకే, ఇది జనరల్ రీడింగ్. మీకు వచ్చింది 30 or 50% కనెక్ట్ అయింది. సో దాన్ని మీరు తీసుకోవచ్చు ఆటోమేటికల్లీ. లేదు కనెక్ట్ కాలేదు, జస్ట్ లీవ్ ఇట్, పైన స్క్రోల్ చేసేసుకొని ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోవచ్చు. గట్లనే ఇంకోటి, ఛానల్స్ చాలా రోజులవుతుంది కాబట్టి ఆపేసి కొత్తగా చూసే వాళ్ళకి ఎవరికైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన ఆదరాభిమానాలు ఎప్పుడు నా మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా, సొల్లేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ మీకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారా? మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నారా? నిజంగానే ప్రేమిస్తున్నారా? థర్డ్ పార్టీ దగ్గర ఉన్న పర్సన్ ఇప్పుడు మీ దగ్గర లేరు. మీ పర్సన్ మనకు ఏం తెలుసు, ఏం గైడెన్స్ ఇస్తావో గవ్వే ఎత్తుకొస్తాం కదా, గట్లనమాట. థర్డ్ పార్టీ దగ్గర ఉన్న పర్సన్ ఇప్పుడు మీ దగ్గర లేని పర్సన్ నిజంగానే మిమ్మల్ని ఇష్టపడుతున్నారా? నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? లేదంటే ఏదో దూతు పంతరంగా మీతో అవసరానికి ఉండి ఇంకా చేతులు దులిపేసుకునే టైప్లో అట్లా చేస్తున్నారా? మరి చూసేద్దాం మరి. ఓకే, థర్డ్ పార్టీ దగ్గర ఉన్న పర్సన్ అక్కడ ఏం చేస్తాడు?
ఏం రాజకీయాలు చేస్తాడు, అసలు మీ మీద ప్రేమ ఉందా లేదా? మీరేమో పిచ్చోళ్ళు తిరిగి నెత్తి పట్టుకొని బుర్ర పట్టుకొని కూర్చొని ఏడ్చుకుంటా తుడుచుకుంటా బాధపడుకుంటా అసలు చింత పడకుండా కూర్చుంటున్నారు. మరి వాళ్ళు థర్డ్ పార్టీ దగ్గర ఉన్న పర్సన్స్ హానెస్ట్గానే మిమ్మల్ని ఇష్టపడుతున్నారా, మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? లేదంటే ఏమంటారు మనీ పరంగానో ఫిజికల్ పరంగానో ఇంకే పరంగానో మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర ఉన్న పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా, లేదు రావద్దనుకుంటున్నారా? అసలు ఒపీనియన్ ఏంది అని మీలో చాలామందికి డౌట్లు ఉంటాయి. ఎందుకంటే థర్డ్ పార్టీ దగ్గర ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి ఏమనుకుంటారు, మిమ్మల్ని నిజంగా నిజంగానే ప్రేమిస్తురా లేదా అన్న దాని మీద కదా మన కంటెంట్. అదన్నమాట సంగతి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎంపరర్. మీ పర్సన్ వచ్చేసి ఒక ఈగోయిస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు, ఒక సెల్ఫిష్ అని చెప్పుకోవచ్చు, ఇంకా చెప్పాలంటే ఒక పొగరుబోతు అని చెప్పుకోవచ్చు. పొగరుబోతుకు అర్థం బ్రాండ్ అంబాసిడర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. అయితే థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరనైతే ఇసా స్వార్డ్స్, బట్ ఇక్కడ స్వార్డ్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎట్లాంటి లవ్ అట్లాంటిది అయితే ఏమీ లేదండి. అక్కడ ప్రేమనైతే ఏమీ లేదు ఇక్కడ. అయితే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే కొంతమందికి అని కాదు, నథింగ్ బట్ ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అక్కడ ఏం చేస్తుండో, ఏం పాడైందో, ఏం నష్టమైందో, నన్ను నాశనం చేస్తుండు, నన్ను అట్లా ఎత్తుండు, నన్ను అగాధం చేస్తాడు, నన్ను మోసం చేసిండు, నన్ను మోసం చేస్తుండు అనుకునే వాళ్ళకి ఆ మోసం ఏం చేయట్లేదు. బట్ మీ మధ్య ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. వాటిని క్లియర్ చేసుకుంటే మీ లైఫ్ సాఫీగా సాగిపోతుందని అయితే నేను చెప్పగలుగుతా. ఇంకోటి వచ్చేసి టెంపరెన్స్. మిమ్మల్ని రాణిలాగా చూసుకున్న రోజులు ఉన్నాయి, మిమ్మల్ని పూజించి ఆరాధించి మీరు చెప్పింది వేదంగా నడిచిన రోజులు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఆ రోజులు నడుస్తాయి, అట్లనే ఉన్నాయి. బట్ అట్లనే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అట్లనే ఉంటుంది. అది మీకు నచ్చుతలేదు. ఓకే, థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి వాళ్ళు చేసే బిహేవియర్ వేరు. ఓకే, బట్ సంతోషంగానే ఉన్నారు. మీ దగ్గర ఏడుస్తున్నట్టు నటించుకుంటూ, మీ దగ్గర సింపతి సంపాదించుకుంటూ, అక్కడ థర్డ్ పార్టీ దగ్గర చాలా హ్యాపీగా బిందాస్గా ఎంత అంటే అంత హ్యాపీగా ఉన్నారు. చాలా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. అంటే సెల్ఫ్ లవ్, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, సెల్ఫ్ లవ్ చేసుకోవాలి, సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు అన్నట్టు. పాపం వాళ్ళు మీకన్నా అర్థమవుతలేదు ఎన్నిసార్లు చెప్పినా, పాపం వాళ్ళకి చెప్పకుండా అర్థమవుతుంది, సెల్ఫ్ లవ్ చేసుకుంటారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్, మీరు వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తారా, ఎప్పుడు నా పర్సన్ వస్తారా, ఎప్పుడు నేను నా పర్సన్తో కలిసి ఉండాలా, ఎప్పుడు మధ్యలో మంచి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఎప్పుడు ఇవన్నింటికి ఒక చెక్ మార్క్ పడుద్ది, ఎప్పుడు నాకు మంచి రోజులు వస్తాయా అని మీరు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎదురు చూస్తున్నారు, కానీ ఖచ్చితంగా వస్తాయి అని చెప్పగలుగుతాను. ఖచ్చితంగా వస్తాయి. కానీ మీ పర్సన్ నెగిటివ్ ఎనర్జీ, మందులు అనుకోవచ్చు, మాకులు అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు, సడన్గా ఉండి ఒకటేసారి మారిపోయిన పర్సన్ మీ పర్సన్. ఇందులో ఎంతమందికి ఎస్ అని అనిపిస్తే, ఎంతమందికి ట్రస్ట్ అనిపిస్తే అంతమందికి చూసేవాళ్ళు. ఇప్పుడు నేను చేయక 1 month తర్వాత వీడియోస్ చేస్తున్నా కాబట్టి, ఈ వీడియో పెడుతున్నా కాబట్టి నాకు మొత్తం నా ఉన్నోళ్ళంతా చూడాలని లేదు. ఎంతమంది చూసినా సరే, ఆ చూసిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్, మీ లైకే నాకు మోటివేషన్. మీరు కామెంట్, మీ లైక్ ఇస్తే నేను మళ్ళీ వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే గ్రీనరీ అంటే ఒక చుట్టి పడేసిన సిచ్యువేషన్. అంటే ఎట్లా అంటే ఇట్లా బంధించిన సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే వాళ్ళని బయట నుంచి ఎవరు బంధించలేరు, ఇన్సైడ్ నుంచి. దాన్ని ఏమంటారంటే నెగిటివిటీ అంటారు. నెగిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఏమంటారు? నెగిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడైనా ఏదైనా చేస్తే అంటే చేసుడుందా అక్క అట్లాంటివి అని ఉంటాయి, ఎందుకుండవు? దేవుడు ఉన్నాడు, దయ్యం కూడా ఉంది, ధైర్యం ఉంది, భయం ఉంది, గాలి ఉంది, నీరుంది, అన్నీ ఉన్నాయి కదా. అట్లనే ఆపోజిట్గా నెగిటివ్నెస్ కూడా ఉంది, పాజిటివ్నెస్ ఉంది, నెగిటివ్నెస్ కూడా
ఉంది. నెగిటివ్నెస్లో మీ మనిషి అయితే ఇరుక్కపోయి ఇప్పుడు ఏం చేయనో అర్థం కాక ఒక స్ట్రబుల్లో మీ మీద ఎంత ప్రేమ ఉన్నా మీ దగ్గరికి రావాలని ఉన్నా రాలేని సిచ్యువేషన్లో ఇరుక్కున్నారనేది చెప్పగలుగుతా. నెక్స్ట్ వచ్చేసి కైండ్ ఆఫ్ సోర్ట్స్ మీ దగ్గరికి ఎంత దమ్మ లొల్లి పెట్టుకొని సరే మీ దగ్గరికి రావాలి, వెళ్ళిపోవాలి నా పర్సన్ దగ్గరికి. నాకు ఈ శతశనగం నాకు అవసరం లేదు, నాకు ఏదద్దు, ఇదద్దు, అదద్దు, నాకు ఏదద్దు, దీంతో ఉండు వేస్ట్, అసలు వీటితో ఉండు వేస్ట్, అసలు నాకు లైఫే వేస్ట్, నా లైఫే వద్దు అని మీరు డిసైడ్ అయ్యి అనుకొని ఏడ్చి తూడ్చి అసలు మీరు నరకం అనుభవించిన రోజులు ఎన్నో మరెన్నో. ఇంకా వాటిలకు రోజులు నేను చెప్పలేను, అట్లాంటి డేస్ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా రిమూవ్ చేసుకొని మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హై ప్రెసిడెన్స్. ఇక్కడ మిమ్మల్ని తల్లి స్థానంలో, చెల్లి స్థానంలో, అక్క స్థానంలో, అమ్మ స్థానంలో అన్ని స్థానాలను భర్తీ చేసి మిమ్మల్ని అన్నింటిగా భావిస్తున్నా అని మీకు ఒకప్పుడు మీకు చెప్పిరు చూడండి. ఆ మాటలు మీకు ఇప్పుడు గుర్తొస్తే కత్తులతోటి కుచ్చుకుంటున్నట్లు ఆ పెయిన్ అనేది చాలా టార్చర్గా, అసలు నేను ఎందుకున్నాను అనేలాగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారు చూడండి. అది ఏదైతే ఉందో ఆ థాట్ చాలా అంటే ఘోరంగా, అస్సలు అది మీరు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు చాలా ఎట్లా అంటే నువ్వే నా పానం, నువ్వే నాకు అది, నువ్వే నాకు ఇది, నువ్వు లేని నేను లేను అని చెప్పారు. ఇలా చాలా మంది, కొంతమంది హానెస్ట్గా ఉన్నారు సరే, కొంతమంది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, అక్కడ చెప్పారు, ఓపెన్గా చెప్పారు, కొంతమంది చెప్పారు. కానీ ఇక్కడ కనిపించేది మాత్రం 99% అందరూ దొంగలే. ఇక్కడ వాళ్ళు వీళ్ళని నేను చెప్పాను, అందరూ దొంగలే. ఓకే, హై ప్రెసిడెన్స్ ఒక అట్లా నువ్వే అది, నువ్వే ఇది అని చెప్పిన సంగీతము, సుప్రభాతము చాలా ఉంది, చిన్నగా లేదు. బట్ ఇక మీరిక చూసిరు, ఆ సంగీతం కూడా చూసిరు, అన్నిటిని చూసిరు. ఇక చూసి మరి అవన్నిటిని చూసినాక ఇప్పుడు ప్రజెంట్ మాత్రం సిచ్యువేషన్లో మాకు అప్పుడు అవన్నీ చెప్పి ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిరనే ఒక మనసులో మీ భావన మీరు ఆలోచించుకుంటూ ఇంకోటి కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, అసలు నాకు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కలిసి ఆ పర్సన్ నాతో రీయూనియన్ ఉంటుందా, రీయూనియన్ ఉంటుందా ఆమెకి అతనికి, బోత్ ఆఫ్ యూ ఇద్దరికి. నేను చెప్పేది ఒకరికి చెప్తాయి, వాళ్ళకి చెప్తాయి, వీళ్ళకి చెప్తలే, ఒకరికి చెప్తలే, అసలే ఇద్దరికి చెప్తున్నారు, బోత్ ఆఫ్ యూ ఇద్దరికి, ఆమెకి అతనికి రీయూనియన్ ఉంటుందా, మా ఇద్దరికి మధ్యలో రీయూనియన్ ఉంటుందా అనే ఒక డౌట్ వచ్చింది. ఇది ఎప్పుడు రాకుండొచ్చు కానీ బట్ ఇప్పుడు మాత్రం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ప్రవర్తనలు చేంజు, మనిషి చేంజు, మార్పు, అన్నిట్లలో మార్పులు వచ్చినాయి. సో మీకు అనుమానం రావడంలో తప్పు లేదు, మీకు అనుమానం వచ్చింది, అనుమానం వస్తుంది, మీరు టార్చర్ ఫేస్ చేస్తున్నారు. సో మీకు అనుమానం ఉంది. అందుకే ఇంకా మిమ్మల్ని కూడా అంటే నేను ఏం అనదలుచుకోలేదు. ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందా లేదా అంటే ఉందని చెప్పగలుగుతాం. మీ దగ్గరికి ఎంత కష్టపడైనా సరే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారంటే అది నథింగ్ బట్ అక్కడ ఏదో నెగిటివ్ జరిగింది. ఆ నెగిటివిటీ జరగడం వల్లనే మీ పర్సన్ అక్కడ స్టక్ అయిపోయారు. బట్ మీ దగ్గరికి ఖచ్చితంగా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఇష్టపడే మనిషి ఎవరైతే ఉన్నారో, మీరు ఇష్టపడే ఆ మనిషి మీ దగ్గరికి ఖచ్చితంగా అయితే రీచ్ అవుతారు, చేరుకుంటారు, మీరు హ్యాపీగా ఉంటారని అయితే చెప్పగలుగుతాను. అక్క చెప్పినవిగా ఇది నాదే అంటే సంకలు గుద్దుకుంటే కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఇది మీకు రెజనెట్ అయింది, దీంట్లో మీ టాపిక్స్ ఉన్నాయి అంటే మీరు చేయాల్సింది ఏంది, పర్సనల్ రీడింగ్. ఇది నాట్ ఏ పర్సనల్ రీడింగ్, జస్ట్ ఓన్లీ జనరల్ రీడింగ్. అర్థమైందనే అనుకుంటున్నా. ఓకే, ఇట్లా కాదక్క ఇది మాదే పర్సనల్ రీడింగ్ అని అంటే పప్పుల కాలేసినట్టే, దానికి నేనేం చేయలేను, దానికి నేను భద్రాలని కాను. మీదేందో మీరు చెప్పి, మీ పిల్లల మీకు ఏందో మీరు చూపించుకుంటే, మీదేందో మీ కథ ఏందో మీరు చెప్పి, మీదేందో మీ రీడింగ్ తీసుకున్నప్పుడే మీ రీడింగ్ పక్కా వస్తుంది. ఓకే, అది మీ నేము, మీ థర్డ్ పార్టీ నేము, మీ ఇంకా ఏంది ఇక మన అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే ఉంచుకున్న వాళ్ళ పేరు, ఉంచుకున్న ఏమంటారు ఆయన పేరు, ఇంకా ఇప్పుడు వాళ్ళు చేసుకున్న వాళ్ళైనా సరే, ఇంకెవరైనా సరే, అదర్వైజ్ ఏదైనా సరే
ఈ 3 మెంబర్స్ మధ్యలో జరిగే ఘర్షణ, వాళ్ళ పేర్లు, వాళ్ళ సంగతి, వాళ్ళ ఎన్ని రోజులు జరుగుతుంది ఇదంతా చెప్తే మీరు నేను ఎవరు రీయూనియన్ అవుతారు, ఎన్ని రోజులలో రీయూనియన్ అవుతారు అన్నది చెప్పగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. గట్లనే మీరు అనుకుంటున్నారు నా గురించి పూర్తిగా మర్చిపోయారు, నా గురించి ఆలోచన లేదు, నా గురించి అసలు ఏమీ లేదు, అసలు ఏంద్రా భగవంతా అని మీరు అప్పుడప్పుడు తలకాయ గుద్దుకుంటారు. అసలు ఇట్లెందుకు మారిపోయింది ఈ మనిషి, అసలు నా బతుకు మారుతుందా మారదా అనుకున్న వాళ్ళకు గుడ్ న్యూస్, కొంతమందికి రీయూనియన్ అయితే ఉంది కొంతమందికి. అండ్ ఎవరైతే పర్సన్ మర్చిపోయిండో అనుకుంటున్నారో ఆ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదండి. ఆ పర్సన్ మిమ్మల్ని పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఎట్లా అంటే స్పై చేస్తున్నాడు. ఆన్లైన్ కావచ్చు, డిపి కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ట్రూకాల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, జస్ట్ ఓన్లీ మీ ఫోటోనే కావచ్చు, మీ ఫోన్ నెంబరే కావచ్చు, మీరు వాళ్ళతోటన్నా మాట్లాడుతున్నాడు కావచ్చు, మిమ్మల్ని స్పై చేస్తున్నాడు అని అయితే క్లియరెన్స్ ఇవ్వగలుగుతా. నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అక్క మరి కరెక్ట్ ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు కరెక్టే అక్క, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కరెక్ట్గా ఉన్నాడు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా గిరి గీసుకొని ఆ గిరిలో కూర్చున్నాడు. ఓకే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా గిరి గీసుకొని ఆ గిరిలో కూర్చొని నాది ఇదే ప్రపంచం, నాదైన ప్రపంచంలో నేను ఉంటాను. ఓకే, నాదైన ప్రపంచంలో వాళ్ళు నాదైన ప్రపంచంలో నేను ఉంటాను, నా ప్రపంచమే అంటే అన్నీ చూసి మోసపోయిన వాళ్ళకి అనిపించేది ఏంది లాస్ట్కు ఫైనల్గా అదే అనిపిస్తుంది. నా ప్రపంచం నాకే చాలా అందంగా అనిపిస్తుంది, ఇంకే ప్రపంచం వద్దు అనిపిస్తుంది అనమాట. అట్లా గిరి గీసుకొని ఆ గిరిలో కూర్చొని ఇంకా నాకేం వద్దు, ఇక నాకు నేనే ఒక అన్నట్టుగా అనుకుంటున్నారు. బట్ అది వాళ్ళకు వాళ్ళు వేసుకుంది కాదు, నెగిటివ్ ఎనర్జీ వల్ల మీకు దూరమై థర్డ్ పార్టీ దగ్గర ఉంది. థర్డ్ పార్టీ దగ్గర కూడా నరకం అనుభవిస్తున్న పర్సన్ మీ పర్సన్ అని చెప్పుకోవచ్చు. రీయూనియన్ ఉంది కొంతమందికి, అక్క ఎంతమందికి ఉందంటే నేను చెప్పలేను. ఓకే, అది మీ రీడింగ్ మీరు తీసుకుంటే తెలుస్తుంది, అంతే మీకు చెప్పలేను. అండ్ ఎండ్ ఆఫ్ ద కార్డ్ 9 ఆఫ్ కప్స్. ఓకే, మీకు ఆఫర్ చేయాలని మీ మీద చాలా హోప్స్ ఉన్నాయి, మీరు చాలా హోప్స్ పెట్టుకున్నారు పర్సన్ మీద, మీరు అన్ని విధాలుగా హోప్స్ పెట్టుకున్నారు. ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, ప్రతి పరంగా మీకు చాలా హోప్స్ ఉన్నాయి. మీ పర్సన్ పైన చాలా హోప్స్ ఉన్నాయి. ఆ పర్సన్కి కూడా అట్ ద సేమ్ టైం మీ మీద చాలా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, రెస్పెక్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ మధ్యలో మరి ఏమొచ్చి మరి గొడవలు అయితే జరిగినాయి అని అయితే కనిపిస్తుంది. అకస్మాత్తుగా మీ మధ్యలో ఉన్న ప్రేమనైతే మాయమైంది, గద్దచ్చి ఎత్తుకోవుతుంది కదా పిల్లల్ని, అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే జరిగినాయి అని అయితే కనిపిస్తుంది. సరే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ఏంజల్స్ అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది వీళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి ఏంజల్స్. థర్డ్ పార్టీ దగ్గర ఉన్న వీళ్ళ పర్సన్, వీళ్ళ మీద ప్రేమ ఉందా, వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఆలోచన మొత్తం బయటకు వచ్చింది. వీళ్ళ మీద ప్రేమ ఉందా, థర్డ్ పార్టీ మీద ప్రేమ ఉందా అంటే లేదు, థర్డ్ పార్టీ మీద ప్రేమ లేదు, తనదైన ప్రపంచంలో ఉంటున్నారు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ శివయ్య. కానీ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి కామెంట్ ఇస్తేనే నెక్స్ట్ వీడియో చేయడానికి అవైలబిలిటీ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా మళ్ళీ చెప్తున్నా. ఓకే, చూద్దాం మన యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఏమున్నాయో చూద్దాం. నో నీడ్ టు వరీ, చూడండి, నో నీడ్ టు వరీ, టెన్షన్ పడకండి. నో నీడ్ టు వరీ, ఏదో దూరం అయిపోయిందని, ఏదో పోయిందని, ఏదో అయిపోయిందని, ఏదో వెళ్ళిపోయిందని చెప్పేసి మీరు టెన్షన్ పడకుర్రి. మీ జీవితంలోకి మంచి రోజులు వస్తాయి, మీరు వర్రీ కాకండి అని చెప్పేసి మన ఏంజల్స్ చెప్తున్నారు. లుక్ ఫర్ ఏ సైన్, మీరు దేవుడున్నాడు, మీ వెనకాల దేవుడున్నాడు. ఒకసారి దేవుని నమ్మండి, మీ ఇష్టమైన దేవుని నమ్మండి, నమ్మి చూడండి. ఇన్ ద నియర్ ఫ్యూచర్, మీ ముందు ఫ్యూచర్లో మీరు బాగుంటారని ఏంజల్స్ అయితే చెప్తున్నారు. కొంతమందికి
ఇప్పుడు తొందరపడి ఆతురతగా కొత్త అంటే ఉరుకురుకు ఈ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు. ఆ ఉరుకురికి నిర్ణయాలు తీసుకునే వాళ్ళకు ఒకటే నో, ఇప్పుడు అట్లా అది కరెక్ట్ కాదు. ఓకే, అందరూ 3 తీస్తారు, నేను 5 తీస్తాను. కాబట్టి ఇఫ్ యూ బిలీవ్, నమ్మండి, ఇది మీకోసమే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుసు కదండి అందరికీ కూడా, మన రామకృష్ణ టారోట్ని చూసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున మళ్ళొకసారి అంటే నమస్కారం, పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గట్లనే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే, ఎవరైనా ఉంటే కొత్తగా చూసేవాళ్ళు ఎవరు ఉన్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్, ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ఇచ్చే లైక్ అండ్ కామెంట్ అది నాకు మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకనంటే వాళ్ళకు ఎంత రెస్పాండ్ అయింది ఏంది అన్నది నేను చెప్పే వీడియోని బట్టి కాదు, నేను ఇంత కష్టపడింది కాదు. మీరు ఎప్పుడైతే నాకు రిజల్ట్ ఇస్తారో అప్పుడు నేను హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ అండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ కంటిన్యూగా రావాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఓకే, గట్లనే ఇది నేను చెప్పింది జనరల్ రీడింగ్. దీన్నే తీసుకొని ఆయనతో మీరు మీ జీవితాలలో ఏమైనా ఈ మొన్న ఒక అక్క గట్లనే చేసినాను ఒక నెల కింద. గట్ల కాకుండా మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి. మీ పేరు, మీ థర్డ్ పార్టీ పేరు, మీ పర్సన్ పేరు, లేదు థర్డ్ పార్టీ లేదు, థర్డ్ పార్టీ ఉన్నట్టు డౌట్ వస్తుంది, అట్లా ఏదే కానీ మీ గురించి మీరు తెలుసుకున్న తర్వాతనే స్టెప్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి మీరు తెలుసుకుంటేనే నేను ఏ విషయమైనా చెప్పేది. అందరికీ కూడా మళ్ళొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.